నమస్కారం సార్. నాగభూషణ బాగున్నావా? బాగున్నా సార్. ఆదర్శంగా చేస్తున్నావు. ఏంటి విశేషాలు? ఇట్లా వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్? సార్, ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి ఆహారం నేను తింటూ ఒక 10 మంది సొసైటీకి ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ ఎద్దుగానికి లోటు పెట్టాం సార్. ప్రకృతి వ్యవసాయం పెట్టాం. ప్రకృతి వ్యవసాయం మందులు లేకుండా ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు. ఈ శనగుళ్ళు అండి మనకు ఆయిల్ తీయడానికి కావాల్సిన మంచి గుళ్ళు అంటే ఎక్కువగా మనకు ఆయిల్ వచ్చే విధంగా బెటర్ మెటీరియల్. ఇదే కురిడి అండి. కొబ్బరికాయలు ఆల్రెడీ చెట్టు నుంచే కాయ ఎండిపోయేసి రాలిపోతుంది. ఆ స్టేజ్ మామూలు కాకుండా కొబ్బరి చిప్ప కట్ చేసిన మార్కెట్, అందులో సల్ఫర్ కలుపుతారు. దానివల్ల ఏమవుతుంటే ఆయిల్ కలుషితమైపోద్ది, అంటే కెమికల్ కలిపిపోయిన దానికి ఉండాల్సిన గుణాలు పోతాయి. మన దగ్గర అదేమి లేదు, ఒరిజినల్గా ఉంటుంది ఆయిల్. పసిపిల్లలు కూడా ఆయిల్ తాగొచ్చు. ఇది కొబ్బరి ఒకటి, ఇది ఒకటి, 2 ఆయిల్. నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి తెల్ల నువ్వులు అండి. ఇవి కూడా మంచిగా పోషకాలు కలిగినటువంటి ఆహారం. ఈ నువ్వులు కూడా ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తుంది. నేచురల్ ఫార్మింగ్ కుదరదు సార్. ఇది వీటికైతే కెమికల్ అవసరం ఉండదు, కానీ వీటికి తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే ఊరికనే పురుగు పడిపోతుంది భూమిలో. దీనికి కెమికల్ ఉండదు, ఇది కూడా కెమికల్ ఉండదు. ఈ 2 నేచురల్ ఫార్మింగ్ చెప్పుకోవచ్చు. ఈ రెండు దీనిలో మనకైతే తప్పకుండా కెమికల్ ఉంటుంది. ఎందుకంటే భూములు చెనగ గుళ్ళు కదా, ఊరకు పురుగు వచ్చేసిద్ది. కనుక దీన్ని కాస్త వాడతారండి. అది దొరకట్లేదు, చూసి ప్రయత్నం చేశాక దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనం ఏం తీసుకొచ్చేట ఆడిచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలంటే రేటు బాగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే కొన్ని వినియోగదారుడికి ఎక్కువ రేటు అయిపోతుంది, కాస్త ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ పిండి అంతా కూడా మనం పొలానికి వాడతాం, ఆవులకి, మనం ఎద్దులకి, ఈ కోళ్ళకి, చేపల మేతకి అవన్నీ తీసుకెళ్తారు. అంటే ఇది మనకి దీనికి సగం రేటు వచ్చింది. మనకి కిలో 50 రూపాయలకి వస్తుంది మనకి. ఎంత అమ్ముతుంది? ఇది కేజీ 60 రూపాయలు. ఇది కేజీ 60. ఇప్పుడు దీని మీద నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎక్స్పెరిమెంట్ ఇది సార్. నేను చిన్నప్పుడు మా ఊర్లో చేసేవాళ్ళు. ఈ గానుగులు పెట్టి ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? ఈ ఒక గాని కాడికి వచ్చేవరకు ఒకళ్ళు ఉంటారండి. అట్లా 2 గానుగులు ఉన్నాయి మనకి. 3 బ్యాచ్లు చేస్తాం. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్కి 12 కిలోలు ఈ కొబ్బరి పడింది. 6 కేజీల ఆయిల్ వచ్చింది. 6 కేజీల ఆయిల్ కేజీ 800 రూపాయలు అమ్ముతుంది. మనం కేజీ 800 రూపాయలు. దినానికి ఎంత అమ్మగలుగుతావు నువ్వు? రోజుకి మనకు 30 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇందులో నుంచి 30 లీటర్ ఆయిల్ మనకి యావరేజ్ లీటర్కి ఒక 120 రూపాయలు మనకు ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 4,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మనకి. ఇట్లా దీంట్లో మాత్రం రెండిట్లో ఈ ఇన్కంలో నుంచి 4 ఎద్దులు పనిచేస్తాయి. ఈ ఎద్దు ఒకసారి కట్టింది మళ్ళీ కట్టే పని లేదు. నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో ఎద్దు కట్టాల్సిందే. అట్లా 3 మనుషులు ఉంటారు, 4 ఎద్దులు పనిచేస్తుంటాయి. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది? కాస్ట్ మొత్తం మీద మనం ఆ రోజు పెట్టింది 4 లక్షలు పెట్టామండి. గానికి వచ్చారు 1,00,000 రూపాయలు మొత్తం ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ ఇది పెద్ద ఖర్చే ఉండదండి. ఆవులు మన దగ్గర ఉండే అవి కూడా ఖర్చే కదా. ఆ ఖర్చు కింద లెక్కేసుకోవాలి, కాస్ట్ లెక్కేసుకోవాలి కదా. వైబిలిటీ ఎట్లా వస్తుంది? మొత్తం 6 లక్షల రూపాయలు అయిందండి మనకు. షెడ్లు ఫస్ట్ ఆవులు ఎద్దులు తెచ్చుకోవడానికి అన్నీ కలిపి. మళ్ళీ దీనికి గడ్డి, వీళ్ళకి లేబరు, మంచి పని చేసేవాళ్ళు. గడ్డి అంతా కూడా మనం పక్కన పొలం చూస్తున్నామండి, ఒక 6 ఎకరాల పొలం చేస్తాం. అదంతా కూడా గడ్డికి పక్కనే ఉంటుంది మనకి. గడ్డి మేత అంతా ఇక్కడ సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఏళ్ళు చేస్తున్నావు? 4 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఎంత ఆవరేజ్ ఎంత వస్తుంది? ఖర్చులు పోను కూడా మనకు 6,000 రూపాయలు వస్తాయి. 6 ఎకరాలు చేస్తున్నాం. 6 ఎకరాలు 3 ఎకరాలు మేతకండి. వాటికి 2 ఎకరాలే మనం ఫార్మింగ్ చేస్తున్నాం. కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు. దాంట్లో అన్ని కలిపి మనకు ఒక 60,000 మిగులుతుంది. 60,000 మిగులుతుంది. ఏంటమ్మా మీ ఎద్దు బాగుందా? భీముడా? ఓకే. శనక్కాయ కూడా వచ్చే ఆయిల్ మనకి కేవలం ఈ ఫ్రెష్ ఈ క్రషింగ్ మీద వచ్చేస్తుంది. ఇదంతా కూడా అంతా కూడా పూర్తిగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ చెక్క కూడా మనకి మేలుగా ఉంటుంది సార్. కెమికల్ వేయకుండా మనం 1 గ్రామ్ కూడా కెమికల్ వేయకుండా పండించండి. చూడడానికి కూడా చాలా బాగుంది. తాజాగా ఉంటాయి కూరలన్నీ కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సార్. ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేతి బీరకాయ అండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 1 వారం రోజులు ఇట్లా ఉండిపోతాయి. సొరకాయ అవతలది కూడా అది ఇంకో రకం, అదొక రకం, ఇదొక రకం అండి. సొరకాయలు
అంటే దేశవాళి పూర్వకాలం మీరు అన్నారు నాకు చిన్నప్పుడు మేము చూసామని అప్పుడు కాయలండి అవన్నీ. ఇవన్నీ కూడా అప్పట్లో అప్పుడు దేశవాళ రకాలు అన్నీ. ఈ దీంట్లో నుంచి ఈ షెల్ తీసుకొని వాటర్ తీసుకుపోయి ఈ పైన అవును సార్ ఆ వాటర్ ఎక్కిపోయి దూరాభారం కొండ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు బ్యాగులు కూడా పెట్టేసి బ్యాగులు కట్టేసి ఆయిల్ సార్ ఇదేంటిది మంచినీళ్ళు అండి. మన పొలంలో వేసుకోవడానికి ఈ విత్తనాలు బయట ఆడుకుని పని లేకుండా నారు ఇక్కడ మనం పెంచుకుంటాం, నెట్లో పెంచుకొని ఇక్కడ మనం మన పొలాలు వేసుకుంటాం. ఇదంతా కూడా తులసి ఆకు కషాయాలకండి. అంటే ఇప్పుడు తులసి ఆకు ఒకటి కషాయాలకు తులసి ఆకు కలబంద ఈ రెండు మిక్సింగ్ అండి. ఈ రెండు ఒక 2-3 రోజులు మాగబెట్టేస్తే కూనప జలం అయిపోద్ది. దాన్ని పురుగు ఎక్కడైతే ఉందో పురుగు మీద స్ప్రే చేస్తే పురుగు నివారణ ఆగిపోద్ది. దానికి అదొకటి ఎరువుగా వాడాలంటే ఏం వాడుతున్నారు ఇక్కడ? ఎరువుకి అంతా కూడా మన పేడేనండి. పేడనే వివిధ రకాలుగా తయారు చేస్తాం. ఒక 6 నెలల నుంచి దాన్ని తీసుకునే ప్రాసెస్ గోశాలండి. సరిపోతుంది సరిపోతుంది. చాలా మిగులుతుందండి మనకు మొత్తం 5 ఎకరాలకే కదా, ఇది ఇంకా మిగులుతుంది. ఇదంతా కూడా డంపింగ్ చేసి పెట్టాం. రైతులు ఎవరైనా 20 ఉన్నాయండి. 20 ఉన్నాయి 5 ఎకరాలు. అవునండి. అంటే మనం ఫస్ట్ 2 కొనుక్కున్నామండి. అవి చిన్నగా అట్లా పెరుగుతా 20 అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి నీ దగ్గర ఇక్కడ ఎస్టాబ్లిష్ 6 ఎకరాలు. 6 ఎకరాలు. అదే మరిగా మొత్తం నేచురల్ ఫార్మింగ్. ఇక్కడంతా కూడా గడ్డేనండి. ఇదంతా కూడా పశువులు ఇవన్నీ గడ్డి అవన్నీ ఇదంతా కూడా మన ఆవులకి బయటికి పోయి తెచ్చుకునే పని లేకుండా, దూరభారం పోయే పని లేకుండా ఇక్కడంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ బలి పెంచుకుంటాం. ఇదంతా ఆవు పేడ అండి. డంపింగ్ మనం ఒక 6 నెలలు డంప్ చేసిన తర్వాత ఇవన్నీ మన భూమిలో వాడుకునే పదార్థాలు ఇవన్నీ కూడా. ఇది పేడ అండి. ఈ పేడని ఒక 6 తీసుకొచ్చేసి అందులో డంప్ చేస్తామండి. ఆ పేడ మొత్తం తీసుకొచ్చి ఒక 6 నెలల ముందుగా అందులో డంప్ చేసుకుంటాం. ఘనజీవంతో అండి. అంతే ఇందులో అన్నీ మిక్స్ అవుతాయండి. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము ఇవన్నీ తయారు చేసి ఇలా తయారు చేసుకుంటాం. అదే ఆవు మూత్రం ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత తాజాదనం వచ్చింది. నల్ల బెల్లం దానిలోకి వాడేది అంటే క్రిమి సంహారం ఎక్కువ తగ్గడం కోసం. మొత్తం కలిసి ఏ రేషియోలో పెట్టాలో ఆ రేషియోలో పెట్టాం సార్. ఇది మన భూమి ఫస్ట్లో ఇదండి. అంటే చౌడు భూమి. ఇక్కడంతా కూడా అంత చౌడు భూమి, అసలు మొక్కలు మలిచే భూమి కాదు ఇది. ఈ విధంగా తయారైందండి. అన్నీ వాడటం వల్ల 4 ఏళ్లలో మంచి పోషకాలు కలిగినటువంటి సారవంతమైన నేల తయారైంది. తగ్గిందా? అసలు మనకు లేదండి ఎరువు. భూమి కూడా సెల్ఫ్ తయారైపోయి చాలా బాగా అయిందండి. అయ్యాం పురుగు మీద నివారణకండి. ఇది కానిక విత్తనాలండి. వేప విత్తనాలు, సీతాఫల విత్తనాలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి మెత్తగా దంచేసుకొని ఒక 2 రోజులు నీళ్ళలో పోయేస్తే అందులో ఉండబడేటువంటి చేదు ఏదైతే ఉందో నీళ్ళలో దిగిపోతుంది. దాన్ని స్ప్రే చేస్తాం మనం నీళ్ళలో కలిపేసి. ఇప్పుడు